భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఎన్నికల గుర్తు కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి విజయం చేకూర్చాలని కోరి ప్రార్థిస్తున్నానని తెలిపారు. నాకు అత్తారు ఉండే ఊరు కూడా నారాయణపురమే కాబట్టి ఈ గ్రామానికి నాకు ఎన్నటువంటి బంధం ఉంది. దానిలో భాగంగా ఈరోజు మరి మడకం కుమారి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్న చెల్లి, అదేవిధంగా వారి ఎన్నికల గుర్తు కత్తెర, అదేవిధంగా వార్డు మెంబర్లు కూడా పోటీ చేస్తూ ఉన్నారు. వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా మీరు అమూల్యమైన ఓటు వేసి వాళ్ళు గెలిపించాలని, కాంగ్రెస్ జెండా ఇక్కడ రెపరెపలాడాలనేది నాకు ఆకాంక్ష. ఎందుకంటే ఈ గ్రామానికి ఎన్నడూ లేని విధంగా 3,75,00,000 రూపాయలు ఈ 2 సంవత్సరాల్లో మీ గ్రామాన్ని ఖర్చు పెట్టడం జరిగింది. ఎప్పుడెప్పుడో నీటి గురించి ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ గ్రామానికి బోర్వెల్ కూడా శాంక్షన్ చేసిన, అదేవిధంగా పైప్ లైన్ కూడా శాంక్షన్ చేసిన, అదేవిధంగా దళిత వాడల్లో కూడా సీసీ రోడ్లు శాంక్షన్ పూర్తిగా మీకు ఇచ్చిన, అదేవిధంగా ఎస్టీ సబ్ ప్లాన్ కూడా మీకు ఇవ్వటం జరిగింది. పాఠశాలల్లో ప్రహరీ గోడలు కానీ, అదేవిధంగా కిచెన్ షెడ్లు కూడా మీ గ్రామాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇందిరా మిల్లకు ఎప్పుడు ఇబ్బంది పడుతున్న తరుణంలో 52 ఇళ్ళు మీ గ్రామ పంచాయతీ నేను ఇవ్వటం జరిగింది. రానున్న కాలంలో కూడా మీకు 100 ఇళ్ళు మీ గ్రామానికి నేను ఇస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే నిరుపేద కుటుంబాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా ఎస్సీ వాడలో, దళిత వాడలో కానీ, ఎస్టీ గూడెల్లో కానీ చాలా నిరుపేదలు ఉన్నారు. వారికి కూడా ఇల్లు ఇచ్చే ప్రక్రియలో కూడా మొదటి దశలో, 2వ దశలో కూడా మరి మీకు చేస్తాను. మొన్న కూడా ఎస్టీ సబ్ ప్లాన్ కూడా మీకు కొత్తగా నేను ఇల్లు కూడా మీకు ఇవ్వటం జరిగింది. కాబట్టి రానున్న కాలంలో కూడా ఈ గ్రామాన్ని మరిన్ని అభివృద్ధి కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలంటే నాకు సర్పంచ్ అభ్యర్థి మనోడై ఉండాలి. ఏ డబ్బు ఏ ఫండ్ నేను మీకు ఇచ్చినా ఈ గ్రామం ద్వారా తీర్మానం చేసే అభ్యర్థి సర్పంచ్ క్యాండిడేట్ నాకుంటే మరిన్ని అభివృద్ధి చేసే అవకాశం నాకు దొరుకుతుంది. కాబట్టి మీరు వార్డు మెంబర్ని, అదేవిధంగా సర్పంచ్ అభ్యర్థులు కనుక మీరు ఇక్కడ మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచి ఉంటా ఉన్నారో వారికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తే నేను మరిన్ని అభివృద్ధి కార్యక్రమం చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే అందరూ కూడా మంచి నాయకత్వం కలిగినటువంటి టీం ఇక్కడ ఉంది. ఇక్కడ మంచి సమన్వయంతో మీరందరూ కూడా ఏదైతే మడకం కుమారిని చెల్లిని నేను ఏదైతే ఇక్కడ మరి అభ్యర్థిగా నేను చెప్పడం జరిగిందో అది కూడా మీ అందరి ఆదర అభిమానులతో పెట్టడం జరిగింది. కాబట్టి చెల్లిని మరి సర్పంచ్గా, అదేవిధంగా వార్డు మెంబర్ని కూడా మీరందరూ కూడా ఆదరిస్తారని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. నేను ఆకాంక్షతో తలించేటటువంటి గ్రామానికి నేను మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే మీరు నాకు సర్పంచ్ అభ్యర్థిని గెలిపించి ఇస్తేనే నేను ఇంకా అభివృద్ధి కార్యక్రమం చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తా ఉన్నా. ఉన్న రోజులు 5 రోజులు ఉంది ఈ రోజుతో పాటు, అంటే 8, 9, 10, 11, 12 ఈ 3 రోజుల లోపల చక్కటి ప్రణాళికతో మీరు ఓట్ బ్యాంక్ ద్వారా తయారు చేయండి. 50 మందికి ఒక ఇన్ఛార్జిని ఇచ్చుకోండి. 8, 9 తారీఖులో చక్కగా మీరు ఏ వార్డు మెంబర్ ఉంటే ఏ వార్డు వైపు ఆ వార్డు వైపు పని చేయండి. ఒక వార్డుకి ఇంకొక వార్డుకి వెళ్ళకండి. మంచిగా చేయాలని చెప్పేసి కోరుతూ ఈ చక్కటి కార్యక్రమాన్ని మరి నేను 14 తారీఖున మళ్ళీ ఇదే వేదిక కావాలా, ఇక్కడ వచ్చి మళ్ళీ నేను సర్పంచ్ అభ్యర్థిని మళ్ళీ నేను ప్రశంసించే కార్యక్రమం మీరు నాకు అవకాశం ఇస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ నాయకపోటుకు సంబంధించినటువంటి హౌసింగ్ కూడా మనం చెప్పినాం. వాళ్ళకి సుమారు 12 ఇళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఎస్టీ వాళ్ళకి సంబంధించినటువంటి అక్కడ కూడా మరి ఇంకా 8 ఇళ్ళు ఎక్కడైతే మనం అవకాశం ఉందో మీకు హామీ ఇస్తా ఉన్నాను. 100% రోడ్లు పోయించే బాధ్యత నేను తీసుకుంటాను. 100% ఈ 3 ఏళ్ల లోపల నేను పూర్తి చేస్తాను. నాకు తెలిసి ఇంకేం లేవు, ఇంకొక 7, 8 రోడ్లు ఉన్నాయి, అంతకంటే ఏం లేవు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మాది నారాయణపురం పంచాయతీలో నేను సర్పంచ్ పోటీ చేస్తున్న గ్రామాన్ని అభివృద్ధి పరుచుకోవాలనే ఉద్దేశంతో ప్రజల్లో రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ఏవైతే లేవో అవన్నీ నేను అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతోనే సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీలో సర్పంచ్గా నిలబడ్డానికి పోటీ చేస్తున్నాను. ప్రతి ఒక్క ప్రజల్లో ప్రతి అవసరాలు నేను తీరుస్తానని నేను హామీ ఇస్తున్నాను. నన్ను గెలిపిస్తే నేను ఈ ప్రజలకి అన్ని నేను చేస్తానని హామీ ఇస్తున్నాను. తాగునీటి కానీ ఏదైనా కానీ రోడ్డు వేపిద్దామని ప్రతి ఒక్కటి చేయాలని నేను ఆశపడుతున్నాను. అందరికీ నారాయణపురం గ్రామ ప్రజలకి, అన్నలకు, బాబాయిలకి అందరికీ నా నమస్కారాలు. నా పేరు మడకం ఆంధ్రయ్య. అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామ పంచాయతీలో మా మిస్సెస్ మడకం కుమారి గారిని నేను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టి ఉన్నాను.
అదేవిధంగా ఈ యొక్క గ్రామంలో నాకు కాంగ్రెస్ పార్టీ తరఫున గ్రామ పెద్దల తరఫున ఎమ్మెల్యే గారి చొరవతో రమేష్ గారి చొరవతో నాకు టికెట్ ఇవ్వటం జరిగినది. ఈ టికెట్ ఇవ్వటం కాకుండా ఈ గ్రామంలో ఏ అయితే సమస్యలు ఉన్నాయో ఆ యొక్క అన్ని సమస్యల మీద నేను తెలుసుకొని ఈ యొక్క పంచాయతీలో పోటీ చేయడానికి ముందు వచ్చాను. ఎన్నైతే సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలు, ఎవరైతే ఇంటి సమస్యలు కానీ గ్రామంలో వీధి సమస్యలు కానీ అన్ని సమస్యల మీద నేను ఏదైతే తెలుసుకొని ఆల్రెడీ నా యొక్క సర్వే నడుస్తుంది. ఏదైతే ఇంటి సర్వీస్ కానీ వీధి సమస్య కానీ ఆ సమస్యలన్నింటినీ కూడా నేను సున్నంగా తెలుసుకొని రాసుకొని నన్ను గెలిపించిన తర్వాత ఆ యొక్క సమస్యలన్నీ తీర్చడానికి పెద్దల సహకారంతో, ఇక్కడ గ్రామం సహకారంతో, ఇక్కడున్న ఏదైతే గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాల సహకారంతో అన్ని డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ వీధి లైట్లు కానీ నిధుల విషయంలో కూడా ఎమ్మెల్యే గారి దగ్గర నుండి కానీ ఐటీడీ ద్వారా నుండి కానీ మండల ద్వారా నుండి కానీ ఏ అయితే నిధులు వచ్చినా అన్ని నిధులను కూడా ఇక్కడ గ్రామంలోకి తీసుకుని వచ్చి అభివృద్ధి పరుస్తానని గ్రామంలో ఉన్న ప్రతి పెద్దవాడికి చిన్నవాడికి అందరికీ నేను మర్యాదపూర్వకంగా నన్ను గెలిపించి మా యొక్క గుర్తు, మా మిస్సెస్ గారి గుర్తు, కుమార్ గారి గుర్తు, కత్తెర గుర్తు మీద అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తే ఇవన్నీ నేను చేస్తానని మీకు మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాను.